7 సమ్ చూడండి. హౌ మెనీ నంబర్స్ లై బిట్వీన్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్. చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా ఇది ఈజీ, ఇంపార్టెంట్ అండ్ ఈజీ. ఓకే, ఏమంటున్నాడు? ఈ 16 స్క్వేర్ 17 అంటే ఇక్కడ నంబర్స్ ఇచ్చాడు, వాటి స్క్వేర్స్ మధ్యలో ఎన్ని నంబర్స్ ఉంటాయి అన్నాడు. మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం, మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను. సో బట్ ఇప్పుడు కూడా చెప్తాను, ఒకసారి వినండి. 16 స్క్వేర్ 17 స్క్వేర్ ఉంది కదా, వీటి మధ్యలో ఎన్ని ఉంటాయి చూద్దాం. ఇదే కదా సమ్స్ అండి. 16 స్క్వేర్ అండ్ 17 స్క్వేర్ వీటి మధ్యలో ఎన్ని నంబర్స్ ఉంటాయి. ఓకేనా, అది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో మీరు ఏ రాస్తారంటే నంబర్ లయింగ్ బిట్వీన్, చూడండి, ద నంబర్స్ లయింగ్ బిట్వీన్ 16 స్క్వేర్ అండ్ 17 స్క్వేర్. ఓకే, ఇలాగే రాయండి. ఆర్ సింపుల్, ఏం లేదు, ఏంటి సార్ అంటే ఇక్కడ లేదా ఈజ్ ఈక్వల్ టు అని పెట్టుకోండి. సో ఫస్ట్ నెంబర్ ఏముంది, 16 ఉంది కదా, దానికి 2 ఇంటూ 16 చేస్తే సరిపోద్ది. అంటే 16 ఇంటూ 2 లేదా 2 ఇంటూ 16, ఆ ఫస్ట్ నెంబర్కి 2తో మల్టి చేస్తే అదే ఆన్సర్. 2 ఇంటూ 16 ఎంతమ్మా, 32. అంటే ఎన్ని ఉంటాయి సార్ అంటే 32 ఉంటాయి. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఇది ఎన్, ఇది n+1, అవునా కదా, ఒకటి ఎక్కువ ఉంది, ఇది n అనుకోండి, n+1. సో ఎన్ మీకు చూడండి ఫార్ములా ఏంటంటే ఎన్కి n+1 హోల్ స్క్వేర్. ఓకేనా, n స్క్వేర్కి n+1 హోల్ స్క్వేర్కి మధ్యలో ఎన్ని ఉంటాయి సార్ అంటే ఫస్ట్ నెంబర్ n కదా, దానికి 2తో మల్టి చేస్తే అన్ని ఉంటాయి అనమాట, 2n ఉంటాయి. ఇది ఫార్ములా, సింపుల్. ఏ నెంబర్ ఇచ్చినా ఇదే ప్రాసెస్. సో మీకు ఇంకో నెంబర్ ఇచ్చాడు, ఏంటది, 99. సో సెకండ్ సమ్ ఏమి ఇచ్చాడు సార్ అంటే 99 స్క్వేర్ అండ్ 100 స్క్వేర్. సో ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చూద్దాం ఎంతమంది చేయగలరో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు, ఏంటంటే సరే ఇలా 99 స్క్వేర్ 100 స్క్వేర్ అంటే మీరు చేస్తారు 2 ఇంటూ, కానీ నా క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ ఏంటి సార్ అంటే నేను అడిగేది చూడండి, జాగ్రత్త చూడండి, 37 స్క్వేర్కి, ఓకేనా, 39 స్క్వేర్కి మధ్యలో ఎన్ని ఉంటాయి, ఇది చెయ్యండి. ఓకేనా, ఎవరైనా ఆన్సర్ నాకు పెడితే సరిపోద్ది. ఓకేనా, లేదు మీకు ఒకవేళ ఆన్సర్ కావాలంటే నాకు నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. వాట్సాప్ నెంబర్ 8309650239, ఈ నెంబర్కి. ఓకేనా, సో 239 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేను మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా, వాట్సాప్ చేయండి. ఓకే, రైట్. ఒకవేళ మీరు చేసిన ఆన్సర్ పెట్టండి, కామెంట్లో పెట్టండి. లేదు అంటే డౌట్ ఉంటే నాకు ఇది వాట్సాప్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకేనా, రైట్ అమ్మా. నెక్స్ట్ ఈ సమ్ ఒకసారి చూడండి. ఇఫ్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్ ఫిల్ ద మిస్సింగ్ నెంబర్ అన్నాడు. ఇక్కడ ప్యాటర్న్ అనేది కింద పేజీలో, నెక్స్ట్ పేజీలో ఇచ్చాడు. సో ఒక్కసారి దాని గురించి చూద్దాం. ఓకేనా, రైట్. చూడండి, ఇదిగో ఇక్కడ ఇచ్చాడు కదా ప్యాటర్న్ అని. చూడండి ఒకసారి, మీరు ఇక్కడే చెప్పేసిన ఆన్సర్, దీనికి ఏం పెద్ద కష్టపడాల్సిన లేదు. 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 2 స్క్వేర్ = 3 స్క్వేర్. చూడండి, ఓకేనా, ఓకే, రైట్, బాగుంది. 2 స్క్వేర్ + 3 స్క్వేర్ + 6 స్క్వేర్ = 7 స్క్వేర్. ఓకే, వాడే ఇచ్చాడు. 3 స్క్వేర్ + 4 స్క్వేర్ + 12 స్క్వేర్ = 13 స్క్వేర్. గుడ్. నెక్స్ట్ చూడండి, 4 స్క్వేర్ + 5 స్క్వేర్ + 20 స్క్వేర్ = హౌ మచ్ స్క్వేర్. ఓకేనా, అర్థమైందా లాజిక్? మీకు ఇక్కడ అర్థమై ఉంటుంది నాకు తెలిసి, చాలా మందికి పెద్ద కష్టమేమి కాదు. చూడండి ఒక్కసారి, ఇప్పుడు 1 2s are 2. చూడండి ఇక్కడ 1 2 ముందు మళ్ళీ చేయండి. 1 2s are ఇక్కడ 2 ఉంది. ఓకే, 1 2s are 2. అర్థమవుతుంది మీకు? 1 ఇంటూ 2 చేయండి, 2 వచ్చింది. దీని నెక్స్ట్ నెంబర్ హోల్ స్క్వేర్కి ఆన్సర్ ఈక్వల్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, పోనీ 2 3s are 6. ఇదిగో 6 స్క్వేర్. దీని నెక్స్ట్ నెంబర్ 7 స్క్వేర్ అయింది. 3 4s are 12 స్క్వేర్. దీని నెక్స్ట్ నెంబర్ స్క్వేరే ఆన్సర్. 4 5s are 20. దీని నెక్స్ట్ నెంబర్ స్క్వేరే ఆన్సర్. అంటే ఎంత, 21 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ 9 10s are 90 స్క్వేర్ అవుతుంది. దీని నెక్స్ట్ నెంబరే ఆన్సర్ అవుతుంది. ఓకే, 91 స్క్వేర్. ఆల్రెడీ స్క్వేర్ ఉందిలేండి. ఓకే, అర్థమైంది కదా, ఇది అంతే, సింపుల్ అయిపోయింది. నెక్స్ట్, హౌ many tiny squares are there in the following picture
రైట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ టైనీ స్క్వేర్స్. ఓకేనా? సో ఇక్కడ ఎన్ని స్క్వేర్స్ అనేవి కనిపిస్తున్నాయి, దాని రైట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ద టైనీ స్క్వేర్స్ అన్నాడు. అసలు మొత్తం ఎన్ని ఉన్నాయి అనేది మనం ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఒకసారి చూడండి. రైట్, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇందులో ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉన్నాయి ఫస్ట్ చూద్దాం. ఓకే, టైనీ హౌ మెనీ టైనీ స్క్వేర్స్ అన్నాడు. అసలు టైనీ మీన్స్ స్మాల్, చిన్నవి అన్నది, చిన్న స్క్వేర్స్. ఒకసారి చూద్దాం. ఫస్ట్ అసలు ఇవి జనరల్గా ఎన్ని ఉన్నాయి చూద్దాం. మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ అంటే 1 2 3 4 5 6 7 8 9. అలాగే ఇవి ఒక 9 ఉన్నాయి. మీకు కనిపించిన 4 నేను ముందు చూపించాను కదా, టెక్స్ట్ బుక్లో వచ్చి మీరు చూస్తే అర్థమవుతుంది. సో ఇవి 9 ఉంటాయి. మనకు రోస్ 9 ఉన్నాయి, కాలం 9 ఉన్నాయి అనమాట. కాలమ్స్ 9 ఉన్నాయి. సో మనకి ఇప్పుడు జనరల్గా ఎన్ని అయ్యాయి సార్ అంటే చూడండి, మనకి ఎన్ని అయ్యాయి సార్ అంటే 9. అర్థమైంది కదా మీకు, 9 into 9. ఓకేనా? టోటల్ ఎన్ని అంటే మామూలు ఈ వైట్ ఏవైతే ఉన్నాయి ఇవో ఈ మొత్తం ఇవి ఎన్ని ఉంటాయి సార్ అంటే చూడండి, ఇవి 9, ఇవి ఒక 9 వరుస, ఇవి 9 ఉన్నాయి. చూసుకోండి, ఇక్కడ మనకు కనిపించే 4 ఇంకా ఉన్నాయి కిందకి. సో మొత్తం 9 జార్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే అవి 81 ఉన్నాయి. జాగ్రత్త చూడండి, 81 ఉన్నాయి. ఇంతవరకు బాగుంది. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క దాంట్లో మళ్ళీ ఎన్ని ఉన్నాయి, అవి టైనీ స్క్వేర్స్. అవి ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇదిగో 5 ఉన్నాయి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇదిగో ఒక్క దాంట్లో చూడండి, ఒక దాంట్లో 5 ఉన్నాయి. ఇదిగో చూడండి, 1 ఇదిగో కనిపిస్తుంది చిన్న 1 2 3 4 5. అంటే ఈ చిన్నవి ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. ఓకేనా? అంటే అవి కూడా మళ్ళీ 5 into 5, అవి కూడా 5 into 5. ఒక్కొక్క దానిలో 25 ఉన్నాయి. అర్థమైందా మీకు? సో ఇప్పుడు మీకు ఏం అర్థమైంది? ఇవేమో 81 ఉన్నాయి, ఇలాంటి పెద్ద స్క్వేర్లు ఏమో 81 ఉన్నాయి. మళ్ళీ అందులో టీనీ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 25. ఇప్పుడు టోటల్ ఎన్ని అవుతాయి మీకు అర్థమై ఉంటుంది. టోటల్ ఎన్ని అవుతుంది సార్ అంటే 81 into 25. రైటా రాంగా? 81 into 25. అర్థమైందమ్మా? సో 81 into 25 ఉన్నాయి. ఎన్ని అయితే మొత్తం మల్పి చేస్తే ఎంత అవుతుంది? 81 into 25 మల్పి చేస్తే 2025 అవుతుంది. ఎంత అవుతుంది? 2025 అయింది. ఇది అర్థమైంది మీకు? సో టోటల్గా ఎన్ని ఉన్నాయి సార్ అంటే 2025 ఉన్నాయి. దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. క్లియర్? సో 2025 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దామా? చేస్తే ఆన్సర్ అయిపోయింది. చేద్దాం ఒక్కసారి. 2025 సింపుల్ 5 టేబుల్ అయిపోద్ది కదా. 5 టేబుల్ చేయండి. 20 కదా, 5 4s are 20, 5 5s are 25 కదా. ఇలే కదా చేస్తారు చాలామంది. ఎక్కువ మిస్టేక్స్ అబ్జర్వ్ చేస్తుంటాను నేను స్కూల్లో. ఇవే అయిపోయింది సార్, ఇదిగో సార్ 5 4s are 20, 5 5s are 25 సార్, అయిపోయింది సార్, ఇంకేమవుతుంది సార్ అంటారు. కానీ నిజానికి ఇది తప్పు అనమాట. మీరు మామూలు డివిజన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? మనము సింగిల్ నెంబరు డౌన్ చేసుకోవడం అనేది మనకు రూల్. కానీ ఇక్కడ 2 అనేది డౌన్ చేస్తే అవ్వట్లేదు కదా, 5 కూడా డౌన్ చేయాల్సి వస్తుంది కదా. అందుకు ఇక్కడ మధ్యలో 0 వస్తుంది. అది కొంచెం చూసుకోండి. ఓకే, ఇలాంటివి మిస్టేక్ చేస్తుంటారు. సో మళ్ళీ 5 టేబుల్ అవుతుంది. 5 8 40, 5 1 మధ్యలో 0 పెడతారు. మీరు చాలా తెలివైన వాళ్ళు. సో ఇక్కడ పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకు చెప్పండి? ఇక్కడ ఒక్క నెంబరే కదా డౌన్ చేసావు. 5 8 40 రాసాక ఒక్కటే కదా నెంబర్ డౌన్. ఇందా 0 పెట్టమన్నారు సార్, ఇప్పుడు వద్దన్నారు సార్ అంటారు మీరు. సో అలాగేం లేదు, మీ కరెక్ట్ చూసుకోవాలి. 5 8 40. ఓకేనా? అందువల్ల 8 వేసాను, 8 వేసాను. 5 ఒక్కటే కదా మనం చేయాలి. 5 1 5 సరిపోయింది. 81 5 టేబుల్ లేదు, కానీ 3 టేబుల్లో ఉంది. అవునా? 3 టేబుల్లో 3 2s are 6. సో 8లో 6 పోతే ఇంకా 2 ఉంటుంది, 121. 3 7s are 21. మళ్ళీ 3 9s, 3 9s are 21. మళ్ళీ 3 3s. చూడండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వచ్చిందా? సో దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇదే. ఇంకా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమండి, ఇవే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అంటే 2025 is equal to 5 స్క్వేర్లు 2 వచ్చాయి. ఓకే, 3లు ఎన్ని వచ్చాయి అంటే 3లు 3 వచ్చాయి. 4 వచ్చాయి కదా, సారీ 3లు 4 వచ్చాయి. ఇంకా అంతే ఆన్సర్. ఓకేనా? రైట్. ఓకేనా? సో 5 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 4. ఇదిగో 3 పవర్ 4 5 స్క్వేర్. ఓకే, ఇదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇక్కడతో మీకు ఈ ఎక్సర్సైజ్ 1 అయిపోయింది. ఓకేనా? అర్థమైంది కదా మీకు అందరికీ. సో సెకండ్ ఎక్సర్సైజ్ కోసం మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, మీ అందరూ కూడా నాకు దయచేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నాకు ఏ క్వశ్చన్ అడిగినా ఎనీ టైం మీరు ఎప్పుడు కానీ నాకు
మెసేజ్ చేస్తే చెప్పాను కదా, నెంబర్ ఇచ్చాను కదా, మెసేజ్ చేస్తే నేను మస్ట్గా రిప్లై ఇస్తాను మీ అందరికీ కూడా. మీ అందరూ కూడా మీరు చేయాల్సిన పని అంటే ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని. ఓకే ఫ్రెండ్స్, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.